చేశారు. ఇక కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతమైనది. మన కుటుంబ విలువలు ప్రపంచంలో మరెక్కడా ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం తిరుపతిలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞానంలో ఆయన మాట్లాడటం జరిగింది. భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు సీఎం చంద్రబాబు. చిత్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు ఉన్నారు. మనకి నిజమే, ఇప్పుడైతే పిల్లలు యువత ఉన్నప్పుడే, విద్యార్థులు ఉన్నప్పుడే, చిన్నపిల్లలు యువకులు అయినప్పుడే ఆ దేశం ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది. ఓన్లీ వృద్ధుల వలన, ఇప్పుడు 30లో 40లో ఉన్న వాళ్ళను, తర్వాత రానున్న రోజుల్లో వృద్ధుల వలన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆ యువత 20 ఏళ్ల నుంచి ఒక 18 ఏళ్ల నుంచి ఒక 40 ఏళ్లలోపు 30 ఏళ్లలోపు ఉన్న యువత అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలి. అమాషా పద్ధతుల లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో జననాల రేటు కొంచెం తక్కువగా ఉండటం ఒకంత కలవరపాటుకు గురి చేస్తుంది. రానున్న రోజులు ఫ్యూచర్ ఆలోచించాలి కదా. ఇలాంటి ఫ్యూచర్ని ఆలోచించి ఎటువంటి పరిస్థితుల్లో 2 నుండి 3 పిల్లల్ని కనాలి. అలా 2 నుంచి 3 పిల్లల కంటే మీకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే చెప్తున్న పరిస్థితిని మనం అయితే గమనిస్తున్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్ సర్కార్ గతంలో చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఆయన సీఎంగా ఉన్నప్పుడు మరి 2 వద్దు 1 ముద్దు అని తీసుకొచ్చినది కూడా మనకు తెలుసు. అప్పుడులో మన జనాభా రేటు విపరీతంగా ఉంది. భారతదేశంలో జననాల రేటు ఎక్కువైపోవడంతో ఎక్కువైనా కూడా మనకి ప్రాబ్లమే. మనకి తెలుసు, అతివృష్టి అయినా మనకి లాసే, ఏదైనా అనావృష్టి అయినా లాసే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యువత కావాలి అంటే జననాల రేటు పెరగాలి. ఆ జననాల రేటు పెంచే క్రమంలో ప్రభుత్వం కూడా 2 నుండి 3 పిల్లలు ఉంటే ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ రాయితీలను ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు ఏ రకంగా మరిన్ని అవకాశాలు వాళ్ళకి, పిల్లల్ని 2 నుంచి 3 కన్న వాళ్ళకి మరిన్ని రాయితీలు ఇస్తారో చూడాలి. అంటే పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి విద్యలో కావచ్చు, వైద్యలో కావచ్చు మరిన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తే కంపల్సరీ ఆ రకంగా ముందుకు వెళ్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడున్న ఓపికలు ఇప్పుడున్న ఎవరికి కనబడతలేదు. ఒకప్పుడు నార్మల్ డెలివరీలు అయ్యాయి, ఇప్పుడు అన్నీ ఏదైనా కూడా సిజరీన్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మనం తినే ఆహార పదార్థాలు, మనం తినే ఆహారపు అలవాట్లు మన యొక్క ఓపిక నిర్దేశిస్తాయి. ఇవన్నీ కూడా రెండో 2 ఒక పిల్లని ఒక పిల్లనో కన్న తర్వాత ఆ కుటుంబం తల్లి, ఆ తర్వాత ఆవిడ ఓర్చుకోగలిగిన కెపాసిటీ, ఆ బలం కావాలి. ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ ఉంటే దీని గురించి కూడా ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించి ఆహార పదార్థాలు ఏ రకంగా తీసుకుంటున్నారని కూడా ఆలోచించి ఆ తర్వాత మీరు పిల్లల్ని కనాలి అని చెప్పడం కూడా కరెక్ట్ అవుతుంది. ఒకసారి బాలింతలు కావచ్చు, లేదంటే గర్భిణీ స్త్రీలు కావచ్చు, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వాల మీదే ఉన్నాయి. చూద్దాం రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఎంతమంది పిల్లలను కన్నా వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు రాయితీలు ఇస్తారనేది వేచి చూడాలి. ఇక బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్ అని చెప్పి నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసం ఎక్కువగా తినడం ప్రధాన కారణాలు. మోనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో 30 ఏళ్ళు దాటాక గర్భం దాల్చే వారికే అధిక ముప్పు అని కూడా దీనిలో ప్రకటించారు. మనకు తెలుసు, మనిషి తన దైనందిన జీవితంలో ఇప్పుడు ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎక్సర్సైజ్ చేయడానికి సమయం తగ్గిపోతున్నప్పటికీ కూడా ఎక్సర్సైజ్కి కంపల్సరీ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి ఉన్నవాళ్ళు మాత్రమే, అంటే కొంతమంది కొంచెం తిన్నా కూడా ఊపకాయం అనేది వస్తూ ఉంటుంది, మనందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీ చేయాలి. ఇంక ప్రధానంగా ఆడవాళ్ళు అయితే కంపల్సరీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు, మనకు తెలుసు. దాని నుంచి బయటపడాలి అంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెడ్ మీట్ తినటం ద్వారా కానీ ఇలాంటి మీట్స్ తినటం వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఏ రకంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామో మన బాడీ మనకి సమాధానం చెప్తుంది. మన బాడీ చెప్పిన దాన్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీ బాడీ చెప్పిన దాన్ని బట్టి మీ బాడీని కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాలి. కంపల్సరీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక 1 అవర్ వ్యాయామం చేయటం అనేది మనిషికి చాలా అత్యవసరం. మహిళల్లో అది చాలా ఇంపార్టెంట్. మోనోపాజ్ రాకుండా కూడా ఈ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక సిపిఎం కంచుకోటలో కాషాయ పతాకం, త్రివేంద్రం కొత్త మేయర్గా బీజేపీ నేత వివి రాజేష్ ఎన్నికైనట్టుగా కూడా ప్రచురించారు. ఇక 20 మంది వీర బాలికలకు పురస్కారాల ప్రదానం, బహుకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని కూడా ప్రచురించారు.
ఇక 10 రోజులు పవిత్రమే, ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం. వైకుంఠ ద్వార దర్శనాలకు ఆందోళన వద్దు, ఆంధ్రజ్యోతితో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం కూడా ఈ మధ్య చూస్తూ ఉంటాం, ఒక్కసారి భక్తిభావం మనలో పెళ్ళుబిక్కితే అందరం బులోమని వెళ్ళిపోతాం, ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా చల్లబడిపోతాం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి కూడా ఆ దైవ దర్శనం ఆ 10 రోజుల్లో దైవుడికి దగ్గరగా మనం ఉండొచ్చు. మరి దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. హిందుత్వ భావనలో మరి మనసే మన మందిరం కదా. ఇలాంటి మందిరం అంటే కోటాను కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఒకేసారి అన్ని కోట్ల మంది ఒక టెంపుల్కి ఒకేసారి వెళితే ఏం జరుగుతుందో మనకు తెలియదా. కాబట్టి ఈ 10 రోజులు కూడా పవిత్రమైనవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా వెళ్ళి రండి. ఈ 10 రోజులు నెమ్మదిగా రావాలి. కానీ ఒకేసారి అందరూ బొలోమని రోజు ఒకే రోజు వచ్చేసి మరి చేస్తే అది అనేక మంది ప్రాణాలు పోయే ముప్పు కూడా అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఇప్పుడు ప్రజలు ఎక్కువైపోయి కొద్ది అధికారులు కొంతమందే ఉంటారు, మరి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన పని అయిపోతుంది. కాబట్టి ఈ 10 రోజులు కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మరి ఆందోళన చెందొద్దు, వైకుంఠ ద్వార దర్శనాలకు ఆందోళన చెందొద్దు అని చెప్పి మరి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ఇక ప్రచురించారు. ఇంకా గాంధీ పథమా లెనిన్ మార్గమా అని కూడా మరి రామచంద్ర గుహ గతానుగతం గురించి ఆయన రాయటం అయితే జరిగింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచిన అవార్డులను కూడా దీనిలో ప్రచురించారు. ఇక రింగా ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ వెస్ట్ బైపాస్ చుట్టూ గ్రేటర్ ప్రతిపాదనలు, ర్యాపిడ్ గ్రోత్ ఏరియాలను దృష్టిలో ఉంచుకుని కూర్పు, ఈ 3 కీలక రహదారుల మధ్య గ్రామాలన్నీ గ్రేటర్లోకి మారనున్న విజయవాడ రూపురేఖలు, రాజధానికి దగ్గరగా దారి. మనకు తెలుసు అమరావతి మరి రాజధానిగా వడివడిగా ముందుకు అడుగులు వేస్తుంది. మరి ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ద్వారా తను ఇంకా అంతే రోజు రోజుకు సంవత్సరానికి తన విస్తరణను ఏ విధంగా పెంచుకుంటూ పోతుందో, మరి రీసెంట్గా మరి ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక రాజధాని కావాలి. గత రాజకీయ పార్టీల దృష్ట్యా కొంతకాలం రాజకీయ అమరావతి అభివృద్ధికి కొంత బ్రేకులు పడిన మాట వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఊపందుకుని ముందుకు సాగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ముందుకు సాగుతుంది అనడానికి, అదేవిధంగా రాజధాని నిర్మాణం కూడా మరి ముందుకు వెళుతుంది అనడానికి ఉదాహరణ మనం దీన్ని చూడవచ్చు. రానున్న రోజుల్లో మరి ఏం జరగబోతుంది, అమరావతి ఎంతగా అభివృద్ధి చెందబోతుందో, ఎంత త్వరలో అభివృద్ధి చెందబోతుందో మనం చూడాలి. ప్రభుత్వం ఏ రకంగా ముందుకు దాన్ని తీసుకుపోతుంది, ఎంతవరకు చిత్తశుద్ధితో ముందుకు తీసుకుపోబోతుంది అన్నదాన్ని మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.